హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈ వ్లాగ్ ద్వారా మీతో మాట్లాడుతున్నా. అయితే నేనును మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటక కర్ణాటక స్టేట్కి వెళ్తున్నాము. ఎందుకు అనంటే చెప్తా. మా ప్రయాణం అయితే ఇట్లా స్టార్ట్ అయింది. మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి అక్కయ్య వాళ్ళు వచ్చిండ్రు. అమ్మ నేను వెళ్తున్నాము కర్ణాటక. సో అలా టాటాలు బాబాయ్లు అయిపోయిన తర్వాత అలా స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. అయితే ఎందుకు వెళ్తున్నాము అనంటే ఎందుకు వెళ్తున్నాము పక్కన వెళ్తే, ఫస్ట్ ఈ ట్రిప్ అమ్మతో కాదు వెళ్ళాల్సింది, మా మామయ్యతో వెళ్ళాలి. అసలు ఏంటిదంటే మా కంపెనీ ఒక వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేసింది అనమాట, నేను చేసే కంపెనీ. సో ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఆపర్చునిటీ ఉంది యాజ్ పర్ పాలసీ, హెచ్ఆర్ పాలసీ. కానీ మా మామయ్యకి బాగాలేదు కదా అనేసి నేను పేరెంట్స్ కాకుండా ఇప్పుడు ఇన్లాస్ కూడా పేరెంట్స్ కదా అన్నట్టుగా నేను హెచ్ఆర్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక 2 days టైం తీసుకొని వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత తీరా టైంకి మా మామయ్య నేను అప్రూవల్ తీసుకున్న తర్వాత నేను రాను అనేసి అన్నారు. సో ఎవ్వరు ఏం చేయలేరు కదా రాను అని అంటే. నేను అంత కష్టపడి అప్రూవల్ తీసుకున్నా అని కొంచెం హర్టింగ్గా అనిపించింది, బాధ కూడా అయింది. కానీ ఎవరు ఏం చేయలేరు కదా. సో నేను అప్పుడు అమ్మని తీసుకెళ్ళాలని ప్లాన్ చేసుకొని అప్పుడు సరే మామయ్య ఎలాగ వస్తలేడు కదా, పేరెంట్స్కి కదా ఇది ఉన్నది ఫ్రీ ట్రీట్మెంట్ అనేసి నేను అమ్మని తీసుకొని వెళ్ళాను అనమాట. అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా, తర్వాత మోకాళ్ళ నొప్పులు, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అమ్మకి. సో అలా నేను కర్ణాటకకి తీసుకురావడం జరిగింది. సో మేము ఇక్కడ కాలాబుర్గి జంక్షన్లో దిగేసినాము. దిగిన తర్వాత పాపం మాకంటే మేము రీచ్ అవ్వడానికంటే ఒక 1 hour ముందే డ్రైవర్ ఆల్రెడీ వచ్చి రెడీగా ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇది A to Z ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట, ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయీ పేరెంట్స్కి. సో ఈ వీడియో పరంగా చెప్తున్నా, పాటిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బెనిఫిట్. సో ఇది మాకు అరేంజ్ చేసిన వెహికల్. సో నాకైతే ఇక్కడ చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉండే. హైదరాబాద్ రోడ్స్కి ఇక్కడ కర్ణాటక రోడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర అయితే కాలు పెట్టి నడవడానికి కూడా చాలా రష్ ఉంటుంది, మొత్తం రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి రోడ్స్ కూడా, అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే అమ్మయ్య ఒక వేరే ప్రపంచానికి వచ్చినాం రా దేవా అనుకున్నాం. తర్వాత లాస్ట్ మేము రీచ్ అయిపోయాము వెల్నెస్ సెంటర్కి. నేను వీడియోలో చూసిన దానికంటే చాలా బాగుంది, చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. చాలా మంచి రిసీవింగ్ ఉంది వాళ్ళ దగ్గర కూడా. సో మేము ఇలా రీచ్ అయిపోయాము. ఇక్కడైతే రీచ్ అయిపోయిన తర్వాత జస్ట్ అట్లా మెమరీగా ఉంటుంది అనేసి, లేదంటే మీ అందరికి కూడా చూపించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అయితే వీడియో అయితే షార్ట్ వీడియోస్ కొన్ని తీసుకుంటున్నా, క్లిప్పింగ్స్. నాకు కూడా మెమరీ ఉంటుంది, అందరు కూడా చూపించినట్టు ఉంటుందని. సో తిను ఎవరంటే కేర్ టేకర్, తన పేరు సీమ. చాలా బాగా ట్రీట్ చేసింది వెళ్ళగానే కూడా. ఐ వాంట్ టు మెన్షన్ సచిన్ ది రిసెప్షనిస్ట్, చాలా బాగా ఫాలోఅప్ చేశారు. అసలు చాలా హెల్ప్ చేశారు. మామయ్యని తీసుకురావడానికి పర్మిషన్ కూడా తాను చాలా హెల్ప్ చేసిండ్రు. థ్యాంక్ యూ సచిన్ ఫర్ యువర్ హెల్ప్. తర్వాత ఇక్కడ అమ్మ కూడా చూస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నట్టుగా. సో వాళ్ళు వేరే పేషెంట్స్. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేశాము. డాక్టర్ శాలిన్, తను కూడా చాలా బాగా ట్రీట్ చేశారు అమ్మకి. అసలు ఎందుకంత ఆశ్చర్యపోయినంటే వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది. హాస్పిటాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. అంటే మనం ఎవరన్నా అంత బాగా పలకరిస్తే మన ఒంట్లో ఉన్న రోగాలు కూడా పోతాయి అంటారు కదా. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో. సో రూమ్ టూర్ కూడా చేస్తున్నా, మీకు అందరికి చూపించాలి కదా మరి, అందుకని. సో మాకైతే 2 beds ఉన్న రూమ్ని ఇచ్చారు. సో మేము ఇద్దరం ఉంటున్నాం కదా. నేను అమ్మని దింపేసి రావాలి అనుకున్నా, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయింది. సో నేను కూడా ఒక 1 night ఉండి మార్నింగే వచ్చేసిన. సో ఇక్కడ మొత్తం చూపిస్తున్నా ఏమేమి ఇచ్చారని.
మంచిగా వాళ్ళు అంటే లైక్ షవర్ జెల్ దగ్గర నుంచి బ్రష్, పేస్ట్, కోంబ్ గూడా వాళ్ళే ఇచ్చిండ్రు చెప్పాలంటే. సో, అన్నీ వాళ్ళు ముందే చెప్పాను. మేడం మీరేం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ డ్రెస్ గూడా మేమే ఇస్తాము. పేషెంట్స్‌కి ఏ టు జెడ్ మేమే ఇస్తాము అనేసి చెప్పిండ్రు వాళ్ళు. సో, ఇక్కడ 2 ఆహ్, ఏంటి నోట్స్ డైరీస్ లైక్ డైరీస్ అంటే మంచిగా స్టడీ ఏరియా ఇచ్చారు. తర్వాత మంచిగా బయట మంచిగా చిల్ అవ్వడానికి లైక్ కాఫీ కాఫీ ఈవినింగ్ టైమ్స్ కూర్చొని మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ వెల్‌నెస్ సెంటర్ కూడా. సో, మీరెవరైనా ఎళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. జస్ట్ ఫర్ రిలాక్సేషన్. చాలా మంచిగా అనిపిచ్చింది నాకైతే. అమ్మ అయితే చూసి, అమ్మో! మీ పింకీని చాలా బాగా దేవుడు నిన్ను బ్లెస్ చేశాడని మా అమ్మ గూడా అంటే ఒక పేరెంట్‌గా చాలా బాగా ఫీల్ అయిందనమాట. అమ్మో! నా బిడ్డ ఇంత మంచిగా అంటే ఇంత మంచి పెద్ద కంపెనీలో చేస్తుందా అన్నట్టుగా ఫీల్ అయింది. నాకు తన కళ్ళల్లో, తన ఎక్సైట్‌మెంట్‌లో నాకు కనిపించిందది. తనైతే సీమ. తను చూపిస్తుందనమాట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మేడం కొన్ని అంటే ఈ టైంకి తినాలి, ఈ టైంకి లేవాలి, మీకేమైనా నైట్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతే ఇట్లా డయల్ చేయండి. ఈ నంబర్ మాది. మేము వెంటనే వచ్చేస్తాం మీ దగ్గరికి అనేసి చెప్తుంది. దాని గురించి అంటే వెల్‌నెస్ సెంటర్ గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకుంది. థ్యాంక్ యూ సీమ. తర్వాత మాకు డిన్నర్ టైమ్ అయింది. మేమెప్పుడెళ్ళినాం అక్కడికి 7 తర్వాత ఎళ్ళినట్టున్నాం ఈవినింగ్. సో, అప్పటికి మాకు మేడం మీరు జర్నీ చేసొచ్చారు కదా! మీరు ఫస్ట్ అయితే డిన్నర్ చేయండి అనేసి చెప్తుంది. వేడి వేడిగా మంచిగా అరేంజ్ చేశారని. ఓకే మేము ఫస్ట్ అయితే సరే తినేద్దాంలే ఫ్రెష్ అప్ తర్వాత అవుదాం అన్నట్టుగా వెళ్ళైతే ఫస్ట్ తిన్నాము. అన్నీ ఇత్తడివి యూజ్ చేసిండ్రు వాళ్ళు. అంటే పాతకాలం పద్ధతిలో ఆయుర్వేదిక్ అనమాట బేసిక్‌గా అది. సో, నాకైతే చాలా నచ్చింది. లైక్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వగానే కొన్ని పిక్స్ తీసుకున్నా అనమాట నేను. నాకు మంచిగా అనిపించింది ఆ ఏరియా. ఇది యోగా ఏరియా అనమాట. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా. ఫోటోగ్రాఫర్ అయితే మా అమ్మనే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కానీ బాగానే తీసింది అమ్మ కూడా. మనకొచ్చిన పోజులే అక్కడ పెట్టి తీసుకున్నాం అనమాట. బేసిక్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం కాఫీ కలుపుకొని ఇద్దరం తాగేసినాం. చూడండి ఎంత డీటెయిల్డ్ అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. అంటే హాఫ్ బాయిల్డ్ ఉంది. కానీ టేస్ట్ ఇదేమో బీట్రూట్ సూపు. అన్నీ ఇత్తడివే వాడారు వాళ్ళు. చాలా బాగుంది ఆ డైనింగ్ ఏరియా కూడా. తర్వాత నైట్ అలా వాకింగ్ చేస్తున్నప్పుడు దిగిన పిక్చర్ ఇది. తర్వాత అమ్మకు ఒకసారి వాకింగ్ చేపిద్దాం అన్నట్టుగా నేను చూడడము ప్లస్ అమ్మని కూడా అలవాటు చేపించినట్టు అవుతుంది అన్నట్టుగా నేను మొత్తం ఇట్లా తిరుగుతున్నాం అనమాట బయట. మంచిగా ఉంది. డీటెయిలింగ్‌గా ఇచ్చారు వాళ్ళు. అంటే డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు కూడా. అన్నీ సైడ్‌లకి మంచిగా ఫ్లవర్స్, చెట్లను మంచిగా పెట్టింది. నాకు చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో, అలా మాట్లాడుకుంటూ పొద్దున్నే మంచిగా ఎండొచ్చింది. మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అమ్మకేమో పాపం వెదర్ చేంజ్ అవ్వగానే ముక్కు పట్టేస్తది. అదొకటి ఉంది అమ్మకి. ముక్కు పట్టేసింది. మార్నింగ్ యోగా దగ్గరికి కూడా నేను వెళ్దామా ఒక క్లిప్పింగ్ తీద్దాం అనుకున్నా. కానీ మరి వాళ్ళు బాగుండదు కదా! వాళ్ళు యోగా చేస్తుంటే మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళు ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతారు అనేసి నేను ఇంకా తీయలేదు అది. అమ్మకి బాగా ఎండగా ఉందని కొంచెం ఎండకైనా తిరుగుదాం రమ్మ కొంచెం బాగుంటుంది అన్నట్టుగా వచ్చినాం అనమాట. పాపం తుమ్ముతూనే ఉంది. నాకే బాధ అనిపించింది అమ్మని చూసి. కానీ తప్పదు కదా! మన హెల్త్ కోసమే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే తప్పదు. కొంచెం కష్టమైనా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే యోగా ఏరియా. కొంచెం ముందెళ్తే అటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ తీయడం మర్చిపోయా సారీ ఫ్రెండ్స్. తర్వాత ఇది వెనకాలకి గార్డెనింగ్ కూడా వీళ్ళు చేస్తారనమాట. అక్కడ బాక్సెస్‌లాగా కనిపిస్తున్నాయి కదా! అది టెంపుల్ గార్డెనింగ్ అంట దాని పేరు. సో, అలా ఆ బాక్సెస్‌లో అలాగా లైక్ అలా పెట్టి వాళ్ళు చెట్లనేది పెంచుతారంట. మొత్తం చూపిద్దామనే చూపిస్తున్నా మొత్తం. అదంతా ఈ వీడియో కోసము నేనెంత తిరిగినా పాపం చాలా పెద్దగా ఉందది సెంటర్.
అన్నీ కవర్ చేయాలని నాకు తెలిసి 90% నేనైతే కవర్ చేసిన. ఇంకా వెనకాలకైతే వెళ్ళలేదు. అప్పటికే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. ఇటు సైడ్ కొన్ని అంటే ఇటు సైడ్ 12 రూమ్స్, ఇంకా ముందుకు 12 రూమ్స్ ఉన్నాయని చెప్పారు. సో మేమైతే ఫ్రంట్లోనే ఇచ్చిండ్రు మాకు రూము. ఇదైతే బ్యాక్ సైడ్ రూమ్స్. కానీ ఇక్కడ కూడా డీటెయిలింగ్ మంచిగానే ఉంది, బాగుంది ఇక్కడ కూడా. సో అమ్మ ఒక సైడ్, నేను ఒక సైడ్ అలా తిరుగు అన్నీ చూస్తున్నాం అనమాట. బేసిక్గా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే నాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు ఆ రోజు, సండే అయిపోయింది. నేనేమో రావాలి బ్యాక్ రావాలి మళ్ళీ. హాలిడే కాబట్టి కొంచెం వాళ్ళు లేట్గా వచ్చారో లేదంటే ఏంటో తెలియదు, కానీ నేనైతే మళ్ళీ వచ్చేసిన. ఇంకా టిఫిన్ చేసేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా. మనదేమో 3rd ప్లాట్ఫామ్ నెంబరు. సో మెల్లిగా చాలా టైం ఉంది యాక్చువల్లీ. నాకు 9:03 ట్రైన్ ఉంటే ఎప్పుడు వచ్చింది 11:40కి ఏమో వచ్చినట్టుంది ట్రైన్. సర్లే వచ్చాం కదా ఎట్లా అన్నట్టుగా మొత్తం తీస్తున్నా. ఖాళీ ఉండే, అసలు ఏం చేయాలో అర్థం కాలే, అంత పొద్దున వచ్చిన. మొత్తం చూసిన. మా కంపెనీ చేసేది ఏంటంటే అక్కడ స్లీపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో నేను ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అయినా అప్పటి నుంచి నాకు రైల్వే స్టేషన్స్కి ఎప్పుడైనా చూసినప్పుడు, మెట్రో స్టేషన్స్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకే. అంటే మా కంపెనీ ఇండియన్ రైల్వేస్కి పనిచేస్తుంది అని. చాలా నిజంగా గాడ్స్ గ్రేస్ అట్లాంటి కంపెనీలో వర్క్ చేయడం కూడా. ఇది అంటే స్లీపర్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా అనే ఉద్దేశంతోనే కావాలనే అది వీడియో తీసుకుంటున్నాను అనమాట. తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, ఏం చేయలేదు. ప్లాట్ఫామ్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నా. ఒక్కదానికి ఏం చేయలేం కదా ఒక్కరం ఉంటే. ఎవరైనా కంపెనీకి ఉంటే మంచిగా మాట్లాడుకోవచ్చు. సో నడుచుకుంటూ అట్లా లాస్ట్కి వెళ్ళి ఉంటుంది కదా బోర్డు, ఇట్లా అంటే లైక్ స్టేషన్స్ నేమ్ ఉంటుంది కదా బోర్డు, అక్కడ ఒక చిన్న బాబుతోని ఫోటో తీయించుకున్నా. ఇక్కడ ఈ జంక్షన్ అనే బోర్డు ఉన్న నడవడానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చిన అనమాట. సో నేను ఎప్పుడైతే రీచ్ అయ్యానో అప్పుడు ఈ ఒక క్లిప్పింగ్ తీసుకున్నా, కొంచెం గుర్తుంటుంది అన్నట్టుగా. ఖాళీ ఉంటే ఏం చేయాలో అర్థం కాదు కదా. సో నా పరిస్థితి ఇప్పుడు అట్లుంది అక్కడ. సో ఇది బేసిక్గా నాకు ఇప్పుడు 9:40 అవుతుంది టైమ్. నా ట్రైన్ ఏమో 11:45 చూపిస్తుంది. యాక్చువల్ టైం అయితే 9:03 ఉంది. మన ఇండియన్ ట్రైన్స్ కదా, రైల్వే టైమింగ్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు 11:45 వరకు ఇప్పుడు మనకి ఏం పని లేదనమాట. ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని చర్చ సర్వీస్ లైవ్ చూడాలి ఫస్ట్, దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. ప్రస్తుతానికైతే బేసిక్ ఇప్పుడు మనకు పని ఏం లేదు. ముందున్న ఒక్క పని లైవ్లో పార్టిసిపేట్ చేయడం, అది చేయాలి. అమ్మని అక్కడ వదిలిపెట్టి వచ్చేటప్పుడు అయితే కొంచెం బాధ అనిపించింది, కానీ అమ్మ కోసమే కదా అన్నట్టు. యాక్చువల్గా అయితే మా మామయ్య కోసం ప్లాన్ చేసినాం ఈ ట్రిప్. కానీ మా మామయ్య లాస్ట్ మినిట్లో నేను రాను అనేసి చెప్పింది. ఫస్ట్ తనే అన్నాడు వస్తామని, తర్వాత రానేసరికి ఇంకెవ్వరేం చేయలేరు కదా, సర్లే అనేసి అమ్మని తీసుకొని వచ్చిన. యాక్చువల్లీ నేను కూడా చూపించుకోవాలి, కానీ సార్ అన్నారు కదా డాక్టర్ మీరు 5 days ప్లాన్ చేసుకొని రండి అని అనేసాను. సర్లే అనేసి ఇంకా వచ్చేసిన. చూడాలి ఏమవుతుందని. సరే ఒక దగ్గర అయితే కూర్చున్నాం ఫస్ట్. అక్కడ మొత్తం మనదే. సో ప్రస్తుతానికైతే కూర్చున్నాము. ట్రైన్ వచ్చే వరకు ఇప్పుడు మనకేం పని లేదు. సో ఏం చేద్దాము, ఏం చేయలేని పరిస్థితి. ఎవరైనా కంపెనీకి ఉన్నా కూడా మాట్లాడే వాళ్ళం. బేసిక్గా మనం ఒక్కరే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, నాకేమన్నా న్యూ థాట్స్ వస్తే వస్తే, ఒకవేళ వస్తే అప్పుడు షేర్ చేసుకుంటా. ఓకేనా?